హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే ఎగ్జాంపుల్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా నీ తెలివి నా దగ్గర చూపించకు, నీ తెలివి నా దగ్గర చూపించకు ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని డోంట్ షో మీ యువర్ స్మార్ట్నెస్, డోంట్ షో మీ యువర్ స్మార్ట్నెస్ అని చెప్తూ ఉంటాము. దీన్నే మరోలా డోంట్ షో మీ యువర్ విట్స్, డోంట్ షో మీ యువర్ విట్స్ అని కూడా చెప్తూ ఉంటాము. అదే నువ్వు తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా, నువ్వు తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా అని అడగాలి అనుకుంటే డూ యూ థింక్ యు ఆర్ టాకింగ్ స్మార్ట్, డూ యూ థింక్ యూఆర్ టాకింగ్ స్మార్ట్ అని అడుగుతూ ఉంటాము. డూ యూ థింక్ అంటే నువ్వు అనుకుంటున్నావా, యూఆర్ టాకింగ్ స్మార్ట్ అంటే నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావని, యూఆర్ టాకింగ్ స్మార్ట్ అంటే నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావని అనే అర్థం వస్తుంది. డూ యూ థింక్ యూఆర్ టాకింగ్ స్మార్ట్ అంటే నువ్వు తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా అని అర్థం వస్తుంది. అదే డోంట్ టాక్ స్మార్ట్, డోంట్ టాక్ స్మార్ట్ అంటే తెలివిగా మాట్లాడకు, తెలివిగా మాట్లాడకు అనే అర్థం వస్తుంది. తరువాత పెళ్ళయ్యాక అతను చాలా మారాడు, పెళ్ళయ్యాక అతను లేదా ఆమె చాలా మారింది ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని హి చేంజ్డ్ ఎ లాట్ ఆఫ్టర్ మ్యారేజ్, హి చేంజ్డ్ ఎ లాట్ ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్తూ ఉంటాము. అంటే అతను పెళ్ళయ్యాక చాలా మారాడు, పెళ్ళయ్యాక అతను చాలా మారాడు అనే అర్థం వస్తుంది. హీ చేంజ్ అంటే అతను మారాడు, హీ చేంజ్ ఎ లాట్ అంటే అతను చాలా మారాడు. ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళి తరువాత లేదా పెళ్ళయ్యాక అనే అర్థం వస్తుంది. అదే పెళ్ళయ్యాక ఆమె చాలా మారింది, పెళ్ళయ్యాక ఆమె చాలా మారింది అని చెప్పాలి అనుకుంటే సేమ్ అలాగే షీ చేంజ్డ్ ఎ లాట్ ఆఫ్టర్ మ్యారేజ్, షీ చేంజ్డ్ ఎ లాట్ ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్తూ ఉంటాము. అదే ఆఫ్టర్ మ్యారేజ్ హీ బికమ్ ఎ బెటర్ పర్సన్, ఆఫ్టర్ మ్యారేజ్ హీ బికేమ్ ఎ బెటర్ పర్సన్ అంటే పెళ్ళయ్యాక అతను చాలా మంచి వ్యక్తిగా మారాడు, పెళ్ళయ్యాక అతను చాలా మంచి వ్యక్తిగా మారాడు. ఎ బెటర్ పర్సన్ అంటే మంచి వ్యక్తిగా మారాడు అనే అర్థం వస్తుంది. అదే ఆఫ్టర్ మ్యారేజ్ షీ వెంట్ టు అమెరికా, ఆఫ్టర్ మ్యారేజ్ షీ వెంట్ టు అమెరికా అంటే పెళ్ళి తర్వాత లేదా పెళ్ళయ్యాక ఆమె అమెరికా వెళ్ళింది, పెళ్ళి తరువాత లేదా పెళ్ళయ్యాక ఆమె అమెరికా వెళ్ళింది అనే అర్థం వస్తుంది. తరువాత నువ్వు చికెన్ వండితే బాగుండేది, నువ్వు చికెన్ వండితే బాగుండేది ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇట్ వుడ్ బీ బెటర్ ఇఫ్ యూ కుక్ చికెన్, ఇట్ వుడ్ బీ బెటర్ ఇఫ్ యూ కుక్డ్ చికెన్ అని చెప్తూ ఉంటాము. అదే నువ్వు చికెన్ వండితే ఇంకా బాగుండేది, నువ్వు చికెన్ వండితే ఇంకా బాగుండేది అని చెప్పాలి అనుకుంటే ఇట్ వుడ్ బీ ఈవెన్ బెటర్ ఇఫ్ యూ కుక్ చికెన్, ఇట్ వుడ్ బీ ఈవెన్ బెటర్ ఇఫ్ యూ కుక్ చికెన్ అని చెప్తూ ఉంటాము. ఇంకా బాగుండేది అని చెప్పాలి అన్నప్పుడు ఈవెన్ యాడ్ చేస్తాము. నార్మల్గా చికెన్ వండితే బాగుండేది అని చెప్పాలి అనుకున్నప్పుడు ఇట్ వుడ్ బీ బెటర్ ఇఫ్ యూ కుక్ చికెన్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఆ రోజు ఎంతో దూరంలో లేదు, ఆ రోజు ఎంతో దూరంలో లేదు ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ద డే ఈజ్ నాట్ సో ఫార్, ద డే ఈజ్ నాట్ సో ఫార్ అని చెప్తూ ఉంటాము. దీన్నే మరోలా ద డే ఈజ్ నాట్ ఫార్ అవే, ద డే ఈజ్ నాట్ ఫార్ అవే అని కూడా చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ద డే ఐ విల్ బై ఎ న్యూ కార్ ఈజ్ నాట్ సో ఫార్, ద డే ఐ విల్ బై ఎ న్యూ కార్ ఈజ్ నాట్ సో ఫార్ అంటే నేను కొత్త కారు కొనే రోజు ఎంతో దూరంలో లేదు, నేను కొత్త కారు కొనే రోజు ఎంతో దూరంలో లేదు అని అర్థం వస్తుంది. అలాగే ద డే యూ విల్ కమ్ టు అవర్ హౌస్ ఈజ్ నాట్ సో ఫార్, ద డే యూ విల్ కమ్ టు అవర్ హౌస్ ఈజ్ నాట్ సో ఫార్ అంటే
నువ్వు మా ఇంటికి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. నువ్వు మా ఇంటికి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు అనే అర్థం వస్తుంది. తర్వాత ఎక్కువగా ఊహించుకోకు. ఎక్కువగా ఊహించుకోకు ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని డోంట్ ఇమాజిన్ టూ మచ్. డోంట్ ఇమాజిన్ టూ మచ్ అని చెప్తూ ఉంటాము. ఇమాజిన్ అంటే ఊహించుకోవడం. ఇమాజినేషన్ అంటే ఊహ అనే అర్థం వస్తుంది. డోంట్ ఇమాజిన్ అంటే ఊహించుకోకు. డోంట్ ఇమాజిన్ టూ మచ్ అంటే ఎక్కువగా. టూ మచ్ అంటే ఎక్కువగా అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ ఇమాజిన్ టూ మచ్, దర్ ఈస్ నాట్ మచ్ టు సీ. డోంట్ ఇమాజిన్ టూ మచ్, దర్ ఈస్ నాట్ మచ్ టు సీ అంటే ఎక్కువగా ఊహించుకోకు, అక్కడ చూడడానికి అంతగా ఏమీ లేదు. నాట్ టు సీ అంటే చూడడానికి అనే అర్థం వస్తుంది. దర్ ఈస్ నాట్ మచ్ టు సీ అంటే అక్కడ చూడడానికి అంతగా ఏమీ లేదు అనే అర్థం వస్తుంది. అలాగే నథింగ్ విల్ హ్యాపెన్, సో డోంట్ ఇమాజిన్ టూ మచ్. నథింగ్ విల్ హ్యాపెన్, సో డోంట్ ఇమాజిన్ టూ మచ్ అంటే ఏమీ జరగదు కాబట్టి నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. ఏమీ జరగదు కాబట్టి నువ్వు ఎక్కువగా ఊహించుకోకు అనే అర్థం వస్తుంది. తర్వాత ఇంత త్వరగా ఎలా అవుతుంది. ఇంత త్వరగా ఎలా అవుతుంది ఇలా అడుగుతూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ ఇట్ హ్యాపెన్ సో క్విక్లీ. హౌ కెన్ ఇట్ హ్యాపెన్ సో క్విక్లీ అని చెప్తూ ఉంటాము. అంటే ఇంత త్వరగా ఎలా అవుతుంది లేదా ఇంత త్వరగా ఎలా జరుగుతుంది అనే అర్థం వస్తుంది. హౌ కెన్ ఇట్ హ్యాపెన్ అంటే ఇది ఎలా జరుగుతుంది. సో క్విక్లీ అంటే త్వరగా అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ కెన్ ఐ డూ సో మచ్ కుకింగ్ సో క్విక్లీ. హౌ కెన్ ఐ డూ సో మచ్ కుకింగ్ సో క్విక్లీ అంటే నేను ఇంత వంటని అంత త్వరగా ఎలా చేయగలను. నేను ఇంత వంటని అంత త్వరగా ఎలా చేయగలను అనే అర్థం వస్తుంది. అలాగే హౌ కెన్ ఐ డూ దీస్ ఆల్ సో క్విక్లీ. హౌ కెన్ ఐ డూ దీస్ ఆల్ సో క్విక్లీ అంటే నేను ఇవన్నీ అంత త్వరగా ఎలా చేయగలను. నేను ఇవన్నీ అంత త్వరగా ఎలా చేయగలను. దీస్ ఆల్ అంటే ఇవన్నీ అనే అర్థం వస్తుంది. తర్వాత ఫోటోలో వేరేలా ఉంది. ఫోటోలో వేరేలా ఉంది. మనం తరచూ ఈ వాక్యాన్ని అంటూనే ఉంటాం కదా. ఫోటోలో వేరేలా ఉంది లేదా ఫోటోలో వేరేలా కనిపిస్తుంది అని ఇలా చెప్పడాన్ని ఇట్ లుక్స్ డిఫరెంట్ ఇన్ ద ఫోటో. ఇట్ లుక్స్ డిఫరెంట్ ఇన్ ద ఫోటో అని చెప్తూ ఉంటాము. ఇట్ లుక్స్ డిఫరెన్స్ అంటే వేరేలా ఉంది లేదా వేరేలా కనిపిస్తుంది అనే అర్థం వస్తుంది. ఇన్ ద ఫోటో, ఇన్ ద ఫోటో అంటే ఫోటోలో. ఫోటోలో అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హర్ ఫేస్ లుక్స్ డిఫరెంట్ ఇన్ ద ఫోటో. హర్ ఫేస్ లుక్స్ డిఫరెంట్ ఇన్ ద ఫోటో అంటే అతని ఫేస్ లేదా అతని మొహం ఫోటోలో డిఫరెంట్గా ఉంది అంటే వేరేలా. డిఫరెంట్గా అంటే వేరేలా ఉంది అని అర్థం వస్తుంది. హర్ ఫేస్ లుక్స్ డిఫరెంట్ అంటే అతని ఫేస్ లేదా అతని మొహం వేరేలా ఉంది లేదా వేరేలా కనిపిస్తుంది. ఇన్ ద ఫోటో అంటే ఫోటోలో అని అర్థం వస్తుంది. అలాగే మై డ్రెస్ కలర్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ద ఫోటో. మై డ్రెస్ కలర్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ద ఫోటో అంటే ఫోటోలో నా డ్రెస్ కలర్ వేరేలా ఉంది. ఫోటోలో నా డ్రెస్ కలర్ వేరేలా ఉంది అనే అర్థం వస్తుంది. తరువాత ఈ పరిస్థితులలో అవసరమా. ఈ పరిస్థితులలో అవసరమా ఇలా అడుగుతూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఈజ్ ఇట్ నెససరీ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఈజ్ ఇట్ నెససరీ ఇన్ దిస్ సిచ్యువేషన్ అని అడుగుతూ ఉంటాము. ఈజ్ ఇట్ నెససరీ అంటే ఇది అవసరమా. ఇన్ దిస్ సిచ్యువేషన్, ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటే ఈ పరిస్థితులలో అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ ఆల్ దిస్ నెససరీ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఈజ్ ఆల్ దిస్ నెససరీ ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటే ఇదంతా ఈ పరిస్థితులలో అవసరమా. ఈజ్ ఆల్ దిస్ నెససరీ అంటే ఇదంతా అవసరమా. ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటే ఈ పరిస్థితులలో అని అర్థం వస్తుంది. అలాగే ఈజ్ ఇట్ నెససరీ టు టాక్ అబౌట్ హిమ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఈజ్ ఇట్ నెససరీ టు టాక్ అబౌట్ హిమ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటే
ఈ సిచ్యువేషన్లో లేదా ఈ పరిస్థితులలో అతని గురించి మాట్లాడడం అవసరమా? ఈ పరిస్థితులలో అతని గురించి మాట్లాడడం అవసరమా అని అర్థం వస్తుంది. ఈజ్ ఇట్ నెససరీ టు టాక్ అబౌట్ హిమ్ అంటే అతని గురించి మాట్లాడడం అవసరమా? ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటే ఈ పరిస్థితులలో అని అర్థం వస్తుంది. లాస్ట్ వన్ ఈజ్ నువ్వు చెప్పింది వినకుండా మాట్లాడకు. ఏదైనా గొడవలో అంటూనే ఉంటాం కదా, నేను చెప్పింది వినకుండా నువ్వు మాట్లాడకు లేదా నువ్వు చెప్పేది వినకుండా మాట్లాడకు అని ఇలా చెప్పడాన్ని డోంట్ టాక్ వితౌట్ లిసనింగ్ టు మీ, డోంట్ టాక్ వితౌట్ లిసనింగ్ టు మీ అని చెప్తూ ఉంటాము. అంటే నేను చెప్పేది వినకుండా నువ్వు మాట్లాడకు, నేను చెప్పేది వినకుండా నువ్వు మాట్లాడకు అనే అర్థం వస్తుంది. దీన్నే మరోలా డోంట్ టాక్ వితౌట్ లిసనింగ్ టు మై వర్డ్స్, డోంట్ టాక్ వితౌట్ లిసనింగ్ టు మై వర్డ్స్ అని కూడా చెప్తూ ఉంటాము. అదే వై ఆర్ యూ టాకింగ్ వితౌట్ లిసనింగ్ టు మీ, వై ఆర్ యూ టాకింగ్ వితౌట్ లిసనింగ్ టు మీ అంటే నువ్వు నేను చెప్పేది వినకుండా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు నేను చెప్పేది వినకుండా ఎందుకు మాట్లాడుతున్నావు అని అర్థం వస్తుంది. వై ఆర్ యూ టాకింగ్ అంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, వితౌట్ లిసనింగ్ టు మీ, వితౌట్ లిసనింగ్ టు మీ అంటే నేను చెప్పేది వినకుండా అనే అర్థం వస్తుంది. అలాగే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇఫ్ యు టాక్ వితౌట్ లిసనింగ్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు టాక్ వితౌట్ లిసనింగ్ అంటే నువ్వు చెప్పేది వినకుండా మాట్లాడితే ఇదే జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ అంటే ఇదే జరుగుతుంది. ఇఫ్ యు టాక్ వితౌట్ లిసనింగ్ అంటే నువ్వు చెప్పేది వినకుండా మాట్లాడినట్లయితే, నువ్వు చెప్పేది వినకుండా మాట్లాడినట్లయితే అనే అర్థం వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.